హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాలము దూరము. ఇది అంకగణితంలో భాగము. ఇది మనకు డిఎస్సి పరంగా ఇంపార్టెంటే. అదర్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి కానీ, నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఇంకా ఏ ఎగ్జామ్కైనా సరే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి, కాలము దూరము. ఇక్కడ తెలియకుండా ఉండే రాశి ఏంటిది అంటే వేగం, స్పీడ్ అంటాం. అంటే ఒక వస్తువు అనేది కాలంతో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఏముండాలి, వేగము అనే సందర్భము ఉండాలి. దీంట్లో మనకి ఏమేమి సందర్భాలు వస్తున్నాయి? మనకు మూడు రకాలైనటువంటి మూడు పరిమితులు వస్తున్నాయి. అంటే మూడు ప్రమాణాలు, దూరము, కాలము, వేగం అంటే మూడు పరిమితులు వస్తున్నాయి. ఈ మూడు పరిమితులు ఏం చేయాలంటే దానికి ఒక సూత్రంగా గుర్తుపెట్టుకోవాలండి. ఆ సూత్రం వచ్చేసి ఇలా వేసుకొని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ దూరం వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, వేగం వస్తుంది, ఇక్కడ ఇంటూ కాలం. అంటే అప్పుడు ఏమవుతుంది మనకు, ఇక్కడ దూరము ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అట్లాగే వేగము ఈజ్ ఈక్వల్ టు ఏం లేదండి, వేగం అనే అంశాన్ని ఇక్కడ మూసేస్తే ఏం మిగులుతుంది, దూరము బై కాలము మిగులుతుంది. వేగం అంశాన్ని మూసేస్తున్నాం కాబట్టి దూరము బై కాలము. దూరము బై కాలం అంటే ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం. అట్లాగే కాలము అనే అంశం తీసేస్తే, మనం కాలం అనే అంశం కనుక్కోవాలంటే, టైం కనుక్కోవాలంటే ఇది మూసేస్తే మనకేమవుతుంది, దూరము బై వేగము. అంతా సూత్రంను గుర్తుపెట్టుకునే టెక్నిక్గా నేర్చుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్లో ఏమవుతుంది, పోగానే మనకు ఈ విధంగా ఒక ట్రయాంగిల్ బొమ్మ వేస్తే మనకు సరిపోతుంది. అయితే ఒక విషయం అండి, దూరం యొక్క ప్రమాణాలు వేరే ఉంటాయి, కాలం యొక్క ప్రమాణాలు వేరే ఉంటాయి, వేగం యొక్క ప్రమాణాలు వేరే ఉంటాయి. అయితే బై చేసినప్పుడు, బై ఈజ్ నథింగ్ బట్ నిష్పత్తి, రేషియో. ఈ బై చేసినప్పుడు రెండు యొక్క ప్రమాణాలు ఒకే రకంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దీనికోసం మనం ప్రమాణాల యొక్క మార్పిడి నేర్చుకోవాలి. ఎలా ఉంటాయి ప్రమాణాలు అనేది ఒకసారి చూద్దామండి. సో చూడండి, ఇక్కడ దూరము, నెక్స్ట్ కాలము, నెక్స్ట్ వేగం. దూరం ఏమవుతుంది మనకు, కిలోమీటర్లో ఉంటుంది, లేకపోతే మీటర్స్లో ఉంటుంది. ఇక సెంటీమీటర్లు, మిల్లీమీటర్ తీసుకోవాలి. కిలోమీటర్లో పోతే కాలం దేంట్లోకి మర్చుకోవాలి, గంటకు పెట్టుకోవాలి. అప్పుడేమవుతుంది, కిలోమీటర్ ఫర్ గంట అనేది వేగానికి ప్రమాణం అవుతుంది. ఇది మీరు బస్సులో గమనిస్తే KMPHగా రాస్తారు, కిలోమీటర్ పర్ అవర్. అంటే ఒక గంటకు ఎన్ని కిలోమీటర్లు పోతుందో చెప్పేదాన్నే వేగము అంటారు. అట్లాగే మీటర్కి వచ్చేసి ప్రమాణం ఏమవుతుంది, ఇక్కడ సెకండ్. అంటే మీటర్కి సరిదిగ ప్రమాణం సెకండ్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకు, మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అయితే మనకి ఎగ్జామినేషన్లో ఇంత క్లారిటీగా అడగడండి, కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చి మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోమంటారు, లేదంటే గంటలో ఇచ్చి కిలోమీటర్లు ఇచ్చి కాలం సెకండ్లో ఇచ్చి లెక్క చేయమంటారు. కాబట్టి దీని యొక్క ప్రమాణ మార్పిడి ఏమిటంటే, ఒక కిలోమీటరు ఒక గంట యొక్క ప్రమాణ మార్పిడి చూసుకుందాం. కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అండి, 1000 మీటర్లు అవుతాయి. గంటకు ఎన్ని సెకండ్లు, 3600 సెకండ్లు అవుతాయి. అప్పుడు మీటర్ పర్ సెకండ్ రాయాలంటే మీటర్ పర్ సెకండ్ నథింగ్ బట్ మీటరు బై సెకండ్. అంటే అప్పుడేమవుతుంది, మీటర్ ఎంత ఉంది, 1000 మీటర్లు బై 3600. క్యాన్సర్, 2 5 10, 2 18. కాబట్టి ఏమవుతుంది, 5/18 మీటర్ పర్ సెకండ్. అంటే ఒక కిలోమీటర్ పర్ గంట అనేది ఎంతకు సమానం అవుతుంది, 5/18 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అనగా మనం ఏం చేసుకోవచ్చు, అది 18 మీటర్లు. అంటే ఇక్కడ మనం ఇంకో రకంగా తీసుకుందామండి. ఈ యొక్క సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించుకొని ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. అంటే మీకు బాగా క్లారిటీగా ఏమైంది, కిలోమీటర్ పర్ గంట మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే దేంతో గుణించాలి, 5/18తో గుణించాలి. ఎందుకు ఇప్పుడు చూపించామండి, కిలోమీటర్ గంట నుండి మనము మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే ఇచ్చిన దాన్ని దేంతో గుణించాలి, 5/18తో గుణించాలి. అంటే చిన్న ప్రమాణం పెద్ద ప్రమాణం నుండి చిన్న ప్రమాణం పైతప్పుడు చిన్న నంబర్ పైన పెట్టుకోవాలని గుర్తుండండి. నెక్స్ట్ అలాగే మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ గంటలో మార్చుకోవాలంటే దేంతో గుణించాలి, 18/5తో గుణించాలి. అంటే పెద్ద ప్రమాణం ఎక్కువగా ఉంటుంది, చిన్న ప్రమాణం ఏమో తక్కువగా ఉంటుంది. అయితే మనకి లెక్కలు ఇంత ఈజీగా అడుగుతున్నాడు కాబట్టి మనం కూడా ఎలా చేద్దాము, మీటర్ పర్ సెకండ్ రాద్దాము, కిలోమీటర్ పర్ గంట రాద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, 5 మీటర్ పర్ సెకండ్ అనేది కిలోమీటర్ పర్ గంటలో ఎంతకు సమానం, 18. అంటే రేపు పొద్దున్న ఎగ్జామినేషన్ అడగవచ్చు, ఒక రైలు
సెకండ్కు 5 మీటర్లు పోతే అది గంటకు ఎంత పోతుంది? డైరెక్ట్ క్వశ్చన్ 18 అని రాసేయచ్చు. నెక్స్ట్ 10 మీటర్ సెకండ్ పోయిందనుకోండి, అప్పుడేమవుతుంది? 36 కిలోమీటర్లు. 15 మీటర్ పర్ సెకండ్ పోయిందనుకో, అప్పుడేమవుతుంది మనకు? 54 మీటర్ పర్ సెకండ్. 20 పోయిందనుకో 72, 25 పోయిందనుకో 90. అంటే ఇలా మీరు గమనిస్తే ఇక్కడ వచ్చేసి 5వ ఎక్కం అవుతుంది, 5th టేబుల్ అవుతుంది. ఇది వచ్చేసి ఏ టేబుల్ అవుతుంది? 18వ టేబుల్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఇది ఇంతకుముందు అడిగాడండి మనకు. ఎక్కడ? ఎస్జిటికి పూర్వకాలం అడిగాడు, ఆర్ఆర్బికి ఒకసారి అడిగాడు. ఏమడిగాడంటే ఒక రైలు 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది, అయితే అది 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటాడు. అంటే ఎంత దూరం ప్రయాణిస్తుంది? 18 కిలోమీటర్లు. అంటే 18 కిలోమీటర్లో ప్రయాణం చేస్తుంది. అదే ఒక బస్సు గంటకు 36 కిలోమీటర్ పర్ వేగంతో పోతుంది, అది మీటర్ పర్ సెకండ్లో తెలపండి అంటే 10 మీటర్ సెకండ్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనము కిలోమీటర్ నుంచి మీటర్ యొక్క ప్రమాణము, అంటే కిలోమీటర్ పర్ గంట నుంచి మీటర్ పర్ సెకండ్లోకి, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ గంటలోకి మార్చుకునే విధానం ఖచ్చితంగా రావాలి. చూడండి, ఫస్ట్ చూడండి, ఈ క్రింది వేగాలను కిలోమీటర్ పర్ గంటలో మార్చండి. మనకు కొత్త టెస్ట్ ప్రకారం ఇంత చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ ఇవ్వలేదు, కానీ బేసిక్ పాయింట్స్ నేర్చుకొని ముందుకెళ్తేనే ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చూడండి ఏమి ఇస్తాడు? ఫస్ట్ వేగాలు కిలోమీటర్ పర్ గంటలో, అంటే ఇచ్చినది ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో 36 మీటర్ పర్ సెకండ్. రెండో లెక్క గమనిస్తే 72 మీటర్ పర్ సెకండ్. మూడో లెక్క గమనిస్తే 108 మీటర్ పర్ సెకండ్. నాలుగో లెక్క గమనిస్తే 120 మీటర్ పర్ సెకండ్. అంటే మీటర్ పర్ సెకండ్ నుండి దేనిలోకి మార్చుకోవాలి? మనము కిలోమీటర్ పర్ గంటలోకి మార్చుకోవాలి. చెప్పాను ఇంతకుముందు, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ గంటలోకి మార్చుకోవాలంటే ఇచ్చినటువంటి వేగము ఇంటూ 18/5 చేయాలి. ఎందుకు? కిలోమీటర్ పర్ గంట అంటే ఎక్కువ అవుతుంది. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను మీటర్ పర్ సెకండ్లో తీసుకున్నాను. అక్కడ మీరు గమనిస్తే ఇంతకుముందు టేబుల్లో ఇది కిలోమీటర్ పర్ గంటలో ఉంటుంది, వేరే వస్తుంది. చూడండి 36 18 ఎంత అవుతుంది చూద్దాం ఒకసారి. 18 128, 8 ఎక్కడి చేద్దామండి, ఇక్కడ ఒకటి ఉంటే 8 48, 8 3 24, 4 28, 1 6, 1 3 8 14 6. అంటే ఎంత వస్తుంది? 648/5. 648 5తో భాగం చేద్దాం. 5 1 5, 1 4, 5 2 10, 4 8, 5 9 45, 3 పాయింట్ పెడితే 0, 5 6 ఎంత? 30. సరిపోయింది. అంటే 129.6 కిలోమీటర్ పర్ గంట. ఎందుకంటే ఒకసారి ఎగ్జామినేషన్ సిస్టంలో మనకు సింపుల్గా పోయే విధంగా ఎగ్జామ్లు ఇవ్వకపోవచ్చండి, కాబట్టి మనం బైతోనే చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి 72 × 18/5. మళ్ళీ 72ను 18తో గుణిద్దాం. 18 2 36, 18 వచ్చేసి 126, 1 3 ఎంత? 129. అంటే 129 1296/5. చూడండి 5 2 10, 2 9, 5 5 25, 4 6, 5 9 45, 1 పాయింట్ పెట్టేస్తే 0, 5 2 10. సో ఎంత వస్తుంది ఇక్కడ? ఈ యొక్క దాని ఆన్సరు 259.2 మీటర్ కిలోమీటర్ పర్ గంటలోకి వస్తుంది. సో ఈ విధంగా మనము మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ గంటలోకి మార్చుకోవాలంటే దేంతో హెచ్చింపు చేయాలండి? 18/5తో హెచ్చింపు చేయాలి. మిగతావి మనము ఆ రెండు కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చామండి. మీరు ప్రాక్టీస్ చేసి దానికి సంబంధించిన ఆన్సర్లు మాకు చాట్ బాక్స్ రూపంలో పెట్టినట్లయితే వాటి ఆన్సర్స్ మేము కరెక్ట్ చేయడానికి అవకాశము ఉంటుంది. మీరు కరెక్ట్ చేస్తే మీరు మంచి ప్రాక్టీస్ చేసినట్లు లెక్క. కరెక్ట్ చేయకపోతే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్, ఈ క్రింది వేగాలను మీటర్ పర్ సెకండ్లో మార్చుము. మీటర్ పర్ సెకండ్లో మార్చమంటే ఇచ్చినట్టుగా మీ కిలోమీటర్ పర్ గంట. కాబట్టి చూడండి 35 కిలోమీటర్ పర్ గంట.
అంటే కిలోమీటర్ పర్ గంట నుంచి మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే దేంతో ఇచ్యం చేయాలి? మీటర్ కూడా చిన్నది కూడా చిన్న ప్రమాణం 5/18. 35 5లు 5 5లు 25, 5 మూల 15 2 17, 177/18. 18తో భాగం చేద్దాం. 18 9లు ఎంత? 162. 5 మిగులుతుంది కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ? 18 9/5. 18 5/9. సో ఈ విధంగా మనం లెక్క చేయడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి 45 కిలోమీటర్ పర్ గంట. 54 కిలోమీటర్ పర్ గంట. కాబట్టి అక్కడ ఏమవుతుంది? 54 × 5/18. 18 ఒకట్ల 18 కాబట్టి ఏమవుతుంది? 15 మీటర్ పర్ సెకండ్. సో ఈ విధంగా మనకు కొట్లు పోవడానికి అవకాశం ఉన్న విధంగా ఇవ్వచ్చు, లేదంటే కొట్లు పోకుండా ఉండడానికి కూడా అవకాశము ఉంటుంది. ఈ రకంగా మనం చేసుకోవాలి. అంటే మనకి ఇచ్చిన లెక్కలో కిలోమీటర్ పర్ గంటలోకి మార్చుకోవాలంటే 18/5తోను, మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే 5/18తో గుణించవలను. చూడండి, ఫస్ట్ లెక్క గమనించండి. ఒక బస్సు యొక్క వేగము 55 కిలోమీటర్ పర్ గంట. 4 గంటలలో అది ప్రయాణించిన దూరం ఎంత? చూడండి, బస్సు యొక్క వేగం ఎంత ఇచ్చాడు? బస్సు వేగము ఎంత ఇచ్చాడు మనకు? 55 కిలోమీటర్ పర్ గంట. చిన్న చిన్న వాటికి సూత్రాలు రాయొద్దని మనము పెద్ద పెద్ద వాటికి మాత్రమే సూత్రాలు రాయడానికి ప్రయత్నం చేద్దాం. దీని అర్థం ఏమిటంటే గంటకు 55 కిలోమీటర్లు పోతుంది అని అర్థం. సో లాజికల్గా చేసేద్దాం. ఒక గంటకు 55 అయితే క్వశ్చన్లు ఏమన్నాడు? 4 గంటలకు అన్నాడు. అంటే మీకు ఆల్రెడీ తెలుసు గంటకు 55, 2 గంటలకు 110, మళ్ళీ 2 గంటలకు 110, మొత్తం ఎంత? 220. ఇట్లా లాజికల్గా మీరు నోట్తో అనుకోండి. ఇవన్నీ కూరగాయల లెక్కలని గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంకా ఏమీ లేవండి. మ్యాథ్స్ ఇవన్నీ అంకగణితం అంటే నథింగ్ బట్ జనరల్ మ్యాథమెటిక్స్. అంటే నిత్య జీవితంలో మనం చేసేటువంటి ఎలా చేస్తాము? పేపర్ పెన్ తీసుకుని ఎవరు మార్కెట్కి వెళ్ళరు. మనకు 14 రూపాయలు కిలో వంకాయలు అంటే అర్ధ కిలో 7 రూపాయలు తెచ్చుకుంటాం, పావు కిలో 3.5కి తెచ్చుకుంటాం. కానీ సెల్ ఫోన్ తీసుకొట్టాలండి ఇక్కడ కూడా అలాగే చేయాలి. సో సెకండ్ క్వశ్చన్ చూడు గమనించండి. ఒక ట్రైన్ 60 కిలోమీటర్ పర్ గంట వేగంతో, అంటే ట్రైన్ యొక్క వేగము ఎంత? 60 కిలోమీటర్ పర్ గంట. వెంటనే లాజిక్ రావాలండి. ఒక గంటకు ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 60 కిలోమీటర్లు పోతుంది అని రావాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే 4.5 గంటలలో. సో దీన్ని ఏం చేయకండి, గంటకు 4 కాబట్టి 4 గంటలకు 4 60లు, అర్ధ గంటకు అర్ధం × 60 అంతే అయిపోతుంది. 4 గంటలకు ఎంత? 240, అర్ధ గంట ఎంత? 30, మొత్తం ఎంత? 270 కిలోమీటర్. అంతేగాని దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకుందామని ఇంకో భిన్నంలో మార్చుకుందామని ప్రయత్నం చేయొద్దు. సింపుల్గా 4 × 60 ప్లస్ అర్ధం × 60 అంత లెక్క కంప్లీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మూడో లెక్క గమనించండి మిత్రమా. లాజికల్గా చిన్నగా చేసేస్తే పెద్ద లెక్క కూడా చిన్నగా వస్తుందండి. చూడండి, మూడో లెక్క చూడండి. ఒక కారు 54 కిలోమీటర్ పర్ గంట వేగంతో 20 నిమిషాలలో ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. సో ఇక్కడ చూడండి, కారు వేగము చూడండి, ఒక కారు యొక్క వేగం ఎంత ఇచ్చారు మనకు? 54 కిలోమీటర్ పర్ గంట. సింపుల్గా చూడండి, ఒక గంటకు అది ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 54 కిలోమీటర్లు పోతుంది. అయితే క్వశ్చన్లు ఏమన్నాడు? 20 నిమిషాలలో అనే పదం వచ్చింది. ఇదేమో గంటలో ఉంది, అదేమో నిమిషాలలో ఉంది. అంటే ఈ గంటకు మనం నిమిషాలు మార్చుకుందాం. ఒక గంటకు ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 60 నిమిషాల్లో అది 54 కిలోమీటర్లు పోతుందని అర్థము. 20 నిమిషాలలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అర్థం చేసుకో. అంటే ఇక కాలం తగ్గింది కాబట్టి కిలోమీటర్లు కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. లాజికల్గా అందరికి తెలుసండి. ఎందుకు 60 నిమిషాలు 54 పోతే 20 నిమిషాలు ఎంత అవుతుంది? సో తక్కువ అవుతుంది కాబట్టి 20/60 × 54. 0 0 క్యాన్సల్. 6 1 6 9, 2 9 ఎంత అండి? 18 కిలోమీటర్లు. అంటే అది 20 నిమిషాలలో 18 కిలోమీటర్ల దూరం పోతుంది అని అర్థం అండి. అట్లా లాజికల్గా దీనికి కూడా మనం ఫార్ములా వేసుకున్నట్లయితే ఆ ఫార్ములా లేని లెక్క రాకుండా ఉంటుంది. ఇవి నిత్య జీవితంలో వచ్చేటటువంటి ఇదే నిదానంగా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మనకు చిన్నగా ఉండేటివన్నీ ఎప్పుడు కూడా ఈజీగా అయిపోతాయి.
నెక్స్ట్ చూడు, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ 4వ లెక్క గమనించండి. ఒక వ్యక్తి 60 మీటర్ల దూరాన్ని 40 సెకండ్లో ప్రయాణించినాడు, అతని వేగం ఎంత? సో వ్యక్తి ప్రయాణించిన దూరం ఎంత ఉందండి? దూరం ఎంత ఇచ్చాడు? 60 మీటర్లు ఇచ్చాడు. దూరం ఎంత ఇచ్చాడు? 60 మీటర్లు ఇచ్చాడు. కాలం ఎంత ఇచ్చాడు? 40 సెకండ్లు ఇచ్చాడు. దీనికి మనం లాజికల్గా కూడా తీసుకోవచ్చండి. వేగము అంటే 1 సెకండులో ప్రయాణించిన దూరాన్నే వేగము అంటారు. అయితే ఇక్కడ అలా గుర్తు లేకపోతే మనం ట్రయాంగిల్ వేసేద్దాం, ఇబ్బంది ఏముంది? ఇక్కడ మనకు సింపుల్గా ఇదేమవుతుంది? దూరం, ఇది వేగము, కాలం. అడిగిన క్వశ్చన్ ఏంటి? అతని యొక్క వేగము ఎంత? సరే కిలోమీటర్ పర్ గంట మళ్ళీ చేద్దాము. ఇక్కడ వేగము అనే అంశాన్ని మీరు మూసేస్తే ఏం మిగులుతుంది? దూరము బై కాలము. దూరం ఎంత ఉంది? 60, 600 ఉంది. కాలం ఎంత ఉంది? 40 ఉంది. క్యాన్సలేషన్ చేద్దాం. 4 1 4 15. సో అప్పుడేమవుతుంది? 15 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అయితే ఇక్కడ 15 మీటర్ పర్ సెకండ్ అయిన తర్వాత దీన్ని దేంట్లోకి పంపన్నాడు? కిలోమీటర్ పర్ గంటలోకి మార్చుకోమన్నాడు. సో ఈ 15 మీటర్ పర్ సెకండ్ను కిలోమీటర్ పర్ గంటలోకి మార్చుకోవాలి అంటే ఇంతకుముందే చెప్పానండి, చిన్న ప్రమాణం నుండి పెద్ద ప్రమాణానికి మార్చుకోవాలి కాబట్టి పెద్ద అంకె పైన ఉండాలి. అంటే అప్పుడేమవుతుంది? 15 × 18/5. 5 కట్ల 5 మూల 3 × 18 ఎంత అవుతుంది? 54 కిలోమీటర్ పర్ గంట. అంటే ఆ యొక్క కారు ఆ యొక్క 40 సెకండ్లలో 15 మీటర్ పర్ సెకండ్ వేగంతో పోతుంది. కానీ క్వశ్చన్లు ఏమన్నాడు? కిలోమీటర్ పర్ గంటలు అడిగాడు కాబట్టి దాన్ని 18/5తో గుణిస్తే మనకు ఆన్సరు వస్తుంది. నెక్స్ట్ 5వ లెక్క చూడండి. ఇక్కడ 5వ లెక్క ఉంది. 800 మీటర్ల దూరమును 1.5 నిమిషంలో ప్రయాణించిన దాని వేగము ఎంత అన్నట్టు. సో మనం దూరము ఈజ్ఈక్వల్ ఎంత? 800 మీటర్లు ఇచ్చాడు. కాలము ఎంత ఇచ్చాడు? 1.5 నిమిషం ఇచ్చాడు. ఇంతకుముందు టేబుల్లో చూపించాను మీకు. దూరం మీటర్లో ఉంటే కాలం సెకండ్లోనే ఉండాలి, దూరం కిలోమీటర్లో ఉంటే కాలం గంటలోనే ఉండాలి. అంటే ఆ పై టేబుల్ ప్రకారము కాలం ఎక్కడ కూడా నిమిషాలలో ఉండదు. కాబట్టి ఈ నిమిషాల కాలాన్ని మనం మార్చుకుందాం. 1 నిమిషం అంటే 60 సెకండ్లు ప్లస్ అర్ధ నిమిషం అంటే 30 సెకండ్లు, మొత్తం ఎన్ని సెకండ్లు అండి? 90 సెకండ్లు. అంటే 800 మీటర్ల దూరాన్ని 90 సెకండ్లో ప్రయాణించినాడు. అతని వేగం ఎంత? మార్పుడు అడగలేదు. సో వేగము ఈజ్ఈక్వల్ టు ఆ యొక్క ట్రయాంగిల్ ప్రకారము దూరము బై కాలము. 800/90, 0 0 క్యాన్సల్. 80/9. దీన్ని 9 ఎక్కం చేద్దామండి. 9 8 72. 8 మిగులుతా కాబట్టి 8/9 మనకి మీటర్లోనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదండి. మీటర్ పర్ సెకండ్. దీన్ని ఒకవేళ కిలోమీటర్ పర్ గంటలో మార్చుకోమంటే, అంటే కిలోమీటర్ పర్ గంటలో అడిగినట్లయితే అప్పుడు ఏమైనా 80/9 ఇంటూ కిలోమీటర్ పర్ గంటలో కాబట్టి ఎక్కువది రావాలి పైన 18/5. 9 1 9 2 5 1 5 1 5 3 5 6 30 16 2 ఎంత అవుతుందండి? 32 కిలోమీటర్ పర్ గంటలోకి అవుతుంది. ఈ పాయింట్ మనకు అడగలేదు కానీ ఒకవేళ అడిగినప్పుడు కూడా మనం చేయడము ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 6వ లెక్క గమనించండి మిత్రమా. ప్రతి క్వశ్చన్ మనం చదువుతూ చేసినట్లయితే ఎక్కడ కూడా ఇబ్బంది రాదండి. ఇంకోటి సాధ్యమైనంత వరకు వర్కింగ్ పాయింట్ తగ్గించండి. ఒక వ్యక్తి 54 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణిస్తూ 400 మీటర్ల దూరమును ఎంత కాలంలో చేరుకోగలడు? సో వ్యక్తి యొక్క వేగం ఇచ్చాడు. వేగం ఎంత ఇచ్చాడు? 54 కిలోమీటర్ పర్ గంట. దూరం ఎంత ఇచ్చాడు? 450 మీటర్లు ఇచ్చాడు. మీరు గమనించండి, మనకు మీటర్లో ఉన్నప్పుడు వేగం దేంట్లో ఉండాలి? మీటర్ పర్ సెకండ్లోనే ఉండాలి. కానీ ఇక్కడ మీటర్లు ఇచ్చాడు, ఇక్కడ ఏమంటాడు? కిలోమీటర్ పర్ గంటలో ఇచ్చాడు. కాబట్టి ఈ కిలోమీటర్ పర్ గంటలో ఉండేటువంటి ప్రమాణాన్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుందాము. అంటే మీటర్ పర్ సెకండ్లో వేగము మీటర్ పర్ సెకండ్లో ఏమవుతుందండి? 54. చిన్నదానికి మార్చుకోవాలి కాబట్టి చిన్న నంబర్ అంటే 5/18తో గుణిస్తే 18 1 18 3 3 5 15 మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే లబ్ధం చేసినప్పుడు రెండు కూడా ఒకే రకంగా ఉంటుంది, లబ్ధం చేయడానికి వస్తుంది. అప్పుడేమవుతుంది? మన ట్రయాంగిల్ వేసేసుకుందాము. ఇప్పుడేమవుతుంది? దూరము వేగము ఇంటూ కాలం.
అడిగిన క్వశ్చన్ ఏంటి, కాలం అడిగాడు. కాలము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దూరము బై వేగము. దూరం ఎంత ఉంది చూసుకోండి, ఇక్కడ 450 ఉంది, వేగం 15 ఉంది, 15 ఒకట్ల 15 మూల 0. కాబట్టి ఎంత దూరం పోతుంది, అది 30 మీటర్ల దూరాన్ని ప్రయాణం చేస్తుంది. చూడండి ఇక్కడ మీటర్స్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్ పర్ గంటలో ఉంది. దూరం మీటర్లో ఉందంటే వేగం ఖచ్చితంగా దేంట్లో ఉండాలి, మీటర్ పర్ సెకండ్లోనే ఉండాలి. కిలోమీటర్ పర్ గంటలో ఉంది కాబట్టి దీన్ని మార్పిడి చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి మిత్రమా. ఒక బస్సులో కూర్చున్న వ్యక్తి 1 నిమిష కాలంలో 25 స్తంభాలు దాటినట్టుగా గమనించాడు. స్తంభము మరియు స్తంభం మధ్య దూరము 500 మీటర్లు అయితే అతని వేగం కిలోమీటర్ పర్ గంట ఎంత? ఇది కూడా ఒక లాజికల్ బిట్ అండి. అంటే వ్యక్తి 1 నిమిష కాలంలో 25 స్తంభాలు దాటాడు. బాగా గుర్తుపెట్టుకున్న కలిగిన గీద్దాము. 1 2 3 4 5 6 అనుకుందాం. అంటే ఎన్ని స్తంభాలు ఇక్కడ, 1 2 3 4 5, 1 2 3 4 5 6 స్తంభాలు. కానీ వాటి మధ్య దూరం ఎంత ఈక్వల్ అవుతుంది, 5 స్తంభాల మధ్య దూరమే అవుతుంది. అది లాజిక్. ఎందుకంటే ఒక్క స్తంభం ఫస్ట్ స్తంభం మనం తీసేయాల్సి వస్తుంది, మిగిలిన స్తంభాలు 1 2 3 4 5. కాబట్టి 1 స్తంభం తక్కువగా లెక్కలో వేసుకోవాలి. కాబట్టి మధ్య దూరము స్తంభం మధ్య దూరం ఎంత ఇచ్చాడు, 500 మీటర్లు ఇచ్చాడు. 25 స్తంభాల మధ్య దూరము అంటే అప్పుడేమవుతుంది, 25 మైనస్ 1 అప్పుడేమవుతుంది 24. ఈ లాజిక్ ప్రకారం అంటే 24 స్తంభాల మధ్య దూరం ఎంత ఉంది, 500 మీటర్లు. మళ్ళీ 25 స్తంభాల మధ్య దూరం అంటే ఏం కనుక్కోవాలి, 24 స్తంభాలకే కనుక్కోవాలి. అప్పుడు 24 ఇంటూ 500. కాబట్టి ఏమవుతుంది, 5 4 24 5 120, పక్కన 2 సున్నాలు అంటే 12,000 మీటర్లు అవుతాయి. కానీ ఏమిచ్చాడు, నిమిష కాలంలో అంటే 12,000 మీటర్లను 1 నిమిషంలో ప్రయాణించింది అని అర్థం. అంటే అది కాలం ఎంత, 1 నిమిషం. కానీ దూరం ఏముంది, మీటర్లో ఉంది. కాబట్టి నిమిషాన్ని దేనిలోకి మార్చుకుందాం, సెకండ్లోకి మార్చుకుందాం. 60 సెకండ్లు అవుతాయి. అయితే అడిగింది వేగం కాబట్టి వేగము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దూరము బై కాలము. దూరం ఎంత, 12,000 మీటర్లు బై కాలం ఎంత ఉంది, 60 సెకండ్. 0 0 క్యాన్సల్, 60 కట్ల 6 0 అంటే అప్పుడు అవుతా 200 మీటర్ పర్ సెకండ్. కానీ ఇంకొంచెం పొంచాడు, కిలోమీటర్ పర్ గంటలో అన్నాడు. అంటే 200 మీటర్ పర్ సెకండ్ను కిలోమీటర్ పర్ గంటలోకి మార్చుకోవాలంటే 200 ఇంటూ పెద్ద ప్రమాణం కాబట్టి పైన పెద్దదే రావాలి, 18/5. 5 ఒకట్ల 5 4 0, 18 72, 720 కిలోమీటర్ పర్ గంట. అంత బస్సు వేగం ఉందా లేదా ఆలోచించకండి, లెక్క అడిగానే మనం చేయాలి. సో ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. 6 స్తంభాలు ఉన్నప్పటికీ 5 స్తంభాల మధ్య దూరమే కాబట్టి 1 స్తంభం తగ్గిస్తే 24 అవుతుంది. హెచ్చింపు చేస్తే మనకు కరెక్ట్గా ఇక్కడికి దిగిపోతుంది. ఇంకా సెకండ్ క్వశ్చన్ గమనించండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏముంది, ఒక స్కూటర్పై 30 కిలోమీటర్ పర్ గంట వేగంతో 12 నిమిషాలలో ఎంత దూరం ప్రయాణించును అన్నాడు. చూడండి, స్కూటర్ యొక్క వేగము, స్కూటర్ వేగం ఎంత ఇచ్చాడు, 30 కిలోమీటర్ పర్ గంట. ఎంత వేగం అంటే కాలం ఎంత ఇచ్చాడు, 12 నిమిషాలు. నేను ఆల్రెడీ చెప్పాను, కిలోమీటర్ పర్ గంటలో ఉంటే కాలం దేంట్లో ఉండాలి, గంటలోనే ఉండాలి. కానీ ఇక నిమిషంలో వచ్చింది. సో నిమిషాన్ని మనం గంటలోకి మార్చుకుంటే ఈజీ. అంటే 12 నిమిషాలు అంటే 1 గంటకు ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు. కాబట్టి 12 నిమిషాలు అంటే 12/60 గంటలు అని అర్థం. 12 కట్ల 12, 12 5. సో ఏమవుతుంది మిత్రమా, 1/5 గంటలు అవుతుంది అంతే. సో మొత్తం దూరం వేగం ఎంత ఉంది, 30 కిలోమీటర్ పర్ గంట. ఎంత కాలంలో పోవాలి, 1/5 గంటలు కావాలి. సో ఎంత దూరం పోయినాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్. చూడండి, ఎంత దూరం పోయాడు. సో మనకు సూత్రం ఏమిటి, దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము.
వేగం ఎంత ఉంది చూడండి, 30 ఉంది. కాలం 1/5, 5 1 5 6, సో 6 కిలోమీటర్లు. ప్రతిసారి ఇలా గీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టాపిక్ ఎంతవరకు ఇలా గీసేసి పెట్టుకోండి, ఎగ్జామ్ మన పేపర్ మీద అది అయిపోతుంది. దూరము వేగము ఇంటూ కాలము. సో దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. అలా ఒకసారి గీసేసుకుంటే సరిపోతుందండి. ప్రతి లెక్క కూడా గీయొద్దండి. అలా గీసి మీకు అలవాటు అవుతే ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా గీసేయడానికి పనికొస్తుంది. మూడోది చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. ఇంతకుముందు మన ఎస్జిటి ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్. ఒక బాలుడు 5 కిలోమీటర్ ఫర్ గంటా వేగంతో స్కూలుకు బయలుదేరితే 5 నిమిషాలు ఆలస్యంగా చేరుతాడు. కానీ 6 కిలోమీటర్ ఫర్ గంటా వేగంతో వెళ్తే 10 నిమిషాలు ముందుగా చేరుతాడు. స్కూలుకు ఇంటికి మధ్య గల దూరం ఎంత అన్నాడు. సో చూడండి, ఫస్ట్ రోజు అంటే 1వ రోజు ఏం చేశాడు, ఆ యొక్క పిల్లోడు వచ్చేసి 5 కిలోమీటర్ ఫర్ గంటా వేగంతో వెళ్ళాడు. వెళ్తే ఎన్ని నిమిషాలు ఆలస్యంగా పోయాడు, 5 నిమిషాలు ఆలస్యము అయ్యింది. అంటే ఏం గుర్తుపెట్టుకో, 5 నిమిషాలు అంటే ముందు పోయినట్టు ఎన్ని ఎక్కువైనట్ట. ఇప్పుడు ఉదాహరణకు 9:30 అనుకో ప్రేయర్ బెల్, స్కూల్కి అంతా 5 నిమిషాలు ఆలస్యం అంటే ఎప్పుడు పోతాడు, 9:35కు పోతాడు. అంటే కరెక్ట్ టైం కంటే 5 నిమిషాలు ఎక్కువ అంటే ఆలస్యము అంటే ఆ ఆలస్య టయాన్ని కరెక్ట్ టయానికి ఏం చేయాలి, ఎక్కువైనట్టు. 9:40కి పంపుతాడు, 9:30కి అయితే 9:35కి వెళ్ళినట్టు లెక్క అనమాట. 2వ రోజు ఏం చేశాడు, అదే పిల్లవాడు లేట్ అయింది, వాళ్ళ మాస్టర్ కొడతాడనే ఉద్దేశంతో 6 కిలోమీటర్ ఫర్ గంటా వేగంతో వెళ్ళాడు. 10 నిమిషాలు ముందుగా వెళ్ళాడు. చూడండి, అక్కడేమో ఆలస్యంగా వెళ్ళాడు, ఇక్కడేమో ముందుగా వెళ్ళాడు. అంటే 9:30 కంటే 9:20కే వెళ్ళినట్టు లెక్క. సో ముందుగా పోయినాడు కాబట్టి ముందు పైన టయాన్ని కూడాల్సి వస్తుందండి. ఆలస్యంగా పోయాడు కాబట్టి ఆలస్యంగా పైన టయాన్ని తీసేయాల్సి వస్తుంది ఇక్కడ కరెక్ట్ టైంలో నుంచి. సో ఇలాంటి క్వశ్చన్కి ఒక షార్ట్ కట్ గుర్తు పెట్టుకోండి. ఇట్లా డిఫరెంట్గా వస్తే అంటే ఆలస్యము ముందర కానీ ముందర ఆలస్యముగా కానీ వస్తే మనం ఏం చేయాలంటే ఆ టయాలను కూడాలి. సేమ్ థింగ్ ఆలస్యము కానీ ముందర కానీ వస్తే ఆ టయాలను ఏం చేయాలి, తీసేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ముందర కానీ ఆలస్యంగానే వస్తే తీసేయాలి. ఆలస్యము ముందర ఆలస్యం వస్తే కూడాలి. ఇక్కడ మనకేమైంది, ఆలస్యము ముందర వచ్చిన ఒకటి 2 టయాలను కూడాలి. కూడినప్పుడు ఒక స్పెషల్ ఫార్ములా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం చేస్తే లెక్క చాలా ఈజీగా అవుతుందండి. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగాల లబ్ధము బై వేగాల తేడా ఇంటూ కాలము బై 60. ఎందుకు 60 చేస్తున్నాము కాలం బై అంటే, ఇక్కడ గంటల్లో ఉంది, ఇక్కడ దేంట్లో ఉంది, నిమిషాలలో ఉంది. కాబట్టి గంటలకు నిమిషాలకు చేంజ్ చేసుకోవాలంటే బై 60 వేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కూడా గంటలలో ఇస్తే మనం ఇక్కడ బై 60 అవసరమే లేదు. సో వేగాల లబ్ధం అంటే వేగం ఎంత ఉంది ఇక్కడ, 5 × 6. వేగాల తేడా అంటే 6 - 5. నెగటివ్ వాల్యూ రాదండి, పెద్ద దానిలోంచి చిన్నదాన్నే తీసేయండి. కాలము చూడండి, ఇక్కడ ఆలస్యము ఉంది, ఇక్కడేముంది ముందర ఉంది. కాబట్టి ఈ 2 కూడితే 5 + 10 ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఈ 15 నిమిషాలు కాబట్టి 15 నిమిషాలు గంటలకు మార్చుకుంటే బై 60 వేసుకోండి. సో చూడండి, ఇక్కడ 5 × 6 అంటే 5 6 ఎంత అవుతుంది, 30. 6 5 అవుతాయి 1, 15/60. 31 32 15/2 అంటే ఎంత, 7.5 కిలోమీటర్లు. ఎందుకు కిలోమీటర్లు అయిపోయింది, కాలం 60లోకి బై 60 వేసుకున్నాం కాబట్టి అది ఖచ్చితంగా దేంట్లోకి మారిపోయింది, కిలోమీటర్లకే మారిపోయి ఉంటుంది. ఇది ఎస్జిటిలో అడిగినటువంటి ఎగ్జామినేషన్లో బిట్టండి. ఇది 8th క్లాస్లో ఏకఘాతీయ ఏక చరరాశి సమీకరణంలో ఒక లెక్క ఉన్నది, అదే మోడల్ ఇదన్నమాట. నెక్స్ట్ చూడండి, ఒక స్కూటర్పై 24 కిలోమీటర్ ఫర్ గంటా వేగంతో ఆఫీసుకు 5 నిమిషాలు ఆలస్యంగా చేరుతాడు. 30 కిలోమీటర్ ఫర్ వేగంతో వెళ్తే 4 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అతని ఆఫీసుకు ఇంటికి మధ్య గల దూరం ఎంత. ఇది కూడా సేమ్ అండి. 1వ రోజు వచ్చేసి వేగం ఎంత ఇచ్చాడు చూడండి. 1వ రోజు వేగం ఎంత ఇచ్చాడు, 24 కిలోమీటర్ ఫర్ గంట ఇచ్చాడు. అతను ఎన్ని నిమిషాలు ఆలస్యం అయింది, 5 నిమిషాలు ఏమైంది, ఆలస్యము అయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ 2వ రోజు సందర్భం ఏమి ఇచ్చాడు, 2వ రోజు సందర్భం ఏమి ఇచ్చాడు మనకు చూడండి.
30 కిలోమీటర్లు ఇచ్చాడు. అంటే రెండవ సందర్భంలో 30 కిలోమీటర్ ఫర్ గంట ఇచ్చాడు. 4 నిమిషాలు ఏమైంది ముందర అయ్యింది. చెప్పానండి, ఆలస్యము ముందర అంటే రెండు డిఫరెంట్గా వస్తే ఆ టయాన్ని ఏం చేయాలి, కూడాలి. 5 4 కూడితే ఎంత, 9 నిమిషాలు. వేగం వచ్చేసి కిలోమీటర్ ఫర్ గంటలో ఉంది, కాలం నిమిషాలు ఉంది కాబట్టి బై 60 ఖచ్చితంగా వేసుకోవాలి. సో అప్పుడు దూరము ఈజ్ ఈక్వల్ టు వేగాల లబ్ధము బై వేగాల తేడా ఇంటూ కాలము బై 60. సో అర్థమైంది కదండి. 60 ఎందుకు వేసుకుంటున్నాము, కిలోమీటర్ ఫర్ గంటలో వేగం ఉన్నది, కాలం నిమిషంలో ఉన్నది కాబట్టి బై 60 వేసుకోవాలి. వేగాల లబ్ధం అండి 24 ఇంటూ 30, తేడా ఎంత అవుతుంది, 30 మైనస్ 24, కాలం 9 బై 60. 24 ఇంటూ 30 బై 6 ఇంటూ 9 బై 60. ఎక్కువగా ఉంది కాబట్టి మనం హెచ్ఎం చేయకుండా క్యాన్సిలేషన్ చేద్దామండి. 0 0 క్యాన్సిల్, 3 2 6, 2 కట్ల 2, 2 2 4, 6 1 6 2. సో 9 2 ఎంత, 18 కిలోమీటర్లు. అంటే తన ఆఫీస్కు ఇంటికి మధ్య గల దూరం ఎంత, 18 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి మిత్రమా. ఒక ట్రైన్ కేఎల్ నుండి హైదరాబాద్కి 60 కిలోమీటర్ ఫర్ గంట వేగంతో వెళ్తూ 1 గంట ముందర వెళ్తుంది. నెక్స్ట్ 40 కిలోమీటర్ ఫర్ గంట వేగంతో వెళ్తే 2 గంటలు ఆలస్యం అవుతుంది. అయితే కర్నూలు నుంచి హైదరాబాదు మధ్య దూరం ఎంత? అంటే ఒకటవసారి వేగం ఎంత ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వేగం ఎంత ఇచ్చాడు, 60 కిలోమీటర్ ఫర్ గంట. ఏమైందంట, 1 గంట ముందర వచ్చింది. అయితే నెక్స్ట్ రోజు ఏమైంది, 40 కిలోమీటర్ ఫర్ గంట వేగంతో. అయితే ఇక్కడ ఏమైంది, 2 గంటలు ఏమైంది, ఆలస్యమైంది. నేను చెప్పానండి, ముందర ఆలస్యం 2 డిఫరెంట్గా వస్తే ఏం చేయాలి, కూడాలని చెప్పాం. కూడినట్లయితే ఇక్కడ ఎన్ని గంటలు అవుతాయి, 3 గంటలు అవుతాయి. మీకు ఆల్రెడీ తెలుసు గంటలో ఉంది కాబట్టి బై 60 వేసుకోకూడదు. అప్పుడు దూరము ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది, వేగాల లబ్ధము బై వేగాల తేడా ఇంటూ కాలము. ఇంకా బై 60 అవసరం లేదు, ఎందుకు ఇది గంటల్లో ఉంది కాబట్టి. అప్పుడేమవుతుంది, 60 ఇంటూ 40 బై 60 మైనస్ 40 ఇంటూ కాలం ఎంత, 3. సో 60 ఇంటూ 40 బై 60 40 పోతే ఎంత, 20 ఇంటూ 3, 21 20 2, 60 ఇంటూ 2 ఇంటూ 3. సో మొత్తం ఎంత వస్తుంది, 360 కిలోమీటర్. సో ఇలా చిన్నగా మనం చేసుకోవడం వలన టైం సేవ్ అవుతుంది, ప్రాబ్లం కూడా నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ కాలం కింద ఎందుకు వేయలేదు 60 అంటే ఇచ్చినటువంటి సమయము గంటలలోనే ఉంది కాబట్టి. రెండో క్వశ్చన్ చూడండి. ఒక 2 వ్యక్తులు ఒక పరుగు పందెంలో పాల్గొన్నారు. ఏ అనే వ్యక్తి యొక్క వేగము, ఏ వ్యక్తి యొక్క వేగం ఎంత, 12 కిలోమీటర్ ఫర్ గంట. బి అనే వ్యక్తి కూడా బయలుదేరాడు. బి యొక్క వ్యక్తి యొక్క వేగం ఎంత, 10 కిలోమీటర్ ఫర్ గంట. ఇంకా మీకు 2 దాని ప్రకారం తెలుసుకోవచ్చండి, ఏ గెలిచాడా బి గెలిచాడా. నో డౌట్ ఆఫ్ ఇట్ ఈస్ ఏనే గెలుస్తాడు. అయితే చూడండి, ఏ బి కన్నా 2 నిమిషాల ముందర గమ్యస్థానం చేరాడు. అంటే అర్థమేమి, ఏ కామా బిల కాలాల మధ్య తేడా ఇచ్చాడు. ఎన్ని నిమిషాలు, 2 నిమిషాలు. ఇది మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పరుగు పందెము అంటే ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో బి కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసి ఉంటాడు. అంటే ఒకే దూరంలో ప్రయాణించినట్టు. ఇలా ఒకే దూరంలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మన ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఏమవుతుంది, మళ్ళీ అంటే దూరము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వేగాల లబ్ధము బై వేగాల తేడా ఇంటూ కాలము. ఇక్కడ కాలం నిమిషాల ఉంది కాబట్టి బై 60 వేసుకోవాలి. వేగాల తేడా అంటే 12 ఇంటూ 10 బై తేడా 12 మైనస్ 10, కాలము 2 బై 60. నిమిషాలలో ఇస్తే బై 60 ఏంటి మిత్రమా, నిమిషాలు లేకపోతే బై 60తో అవసరమే లేదు. 12 ఇంటూ 10, 12లో 10 పోతే ఎంత, 2 2 బై 2 2 క్యాన్సల్, 0 0. సో ఎన్ని కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు. అంటే ఆ పరుగు పందెం ఎంత నిర్వహించినారు, 2 కిలోమీటర్లు నిర్వహించినారని అర్థం చేసుకోవాలి. అంటే మన క్వశ్చన్ ఏమవుతుంది, ఆ దూరాలు సమానమైతే మన ఫార్ములాను మనము యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అదే ఫార్ములా మీద మనము లెక్క చేసేయవచ్చు. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి.
ఒక విద్యార్థి 15 కిలోమీటర్ ఫర్ గంటా వేగంతో స్కూలుకు బయలుదేరాడు. ముందు రోజు కన్నా 3 కిలోమీటర్ ఫర్ గంట తక్కువ వేగంతో, అంటే 15 కిలోమీటర్లు అయింది, ఇప్పుడు 3 కిలోమీటర్లు తగ్గింది అంటే ఏమవుతుంది, 12 కిలోమీటర్లతో పోతాడు. ముందు రోజు కన్నా 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు. అయితే ఆఫీసుకు ఇంటికి దాని యొక్క స్కూలుకు మధ్య దూరం ఎంత అంటే 1వ రోజు వేగం ఎంత ఉంది, 15 కిలోమీటర్ ఫర్ గంట ఉంది. అయితే 2వ రోజు వేగం ఏంటంటే మొదటి రోజు వేగంలో 3 కిలోమీటర్ ఫర్ గంట తగ్గినది. సో 15 - 3 ఎంత, 12 కిలోమీటర్ ఫర్ గంట అయింది. అయితే ఆల్రెడీ వాడు ఇచ్చాడు, ఏమిచ్చాడు, స్కూల్కి దీనికి 20 నిమిషాల ఆలస్యము అన్నాడు. అంటే ముందు రోజుకి ఈ రోజు కాబట్టి కాలాల మధ్య తేడా అతను ఇచ్చినట్టే లెక్క. మనం ఏం చేయాల్సిన అవసరం, ఎంత ఇచ్చాడు, 20 నిమిషాలు ఇచ్చాడు. మళ్ళా పైన గంటల ఉంది, కింద నిమిషాల ఉంది కాబట్టి /60 వేసుకొనే తీరాలి. అప్పుడు దూరము = ఏమవుతుంది, వేగాల లబ్ధము వేగాల తేడా ఇంటూ కాలము నిమిషము. చూడండి, ఈ లెక్కలన్నీ కూడా ఒకే దూరం అనే పదంలోనే వస్తున్నాయి. అంటే పోతేప్పుడు ఒకే దూరము, వచ్చేటప్పుడు ఒకే దూరం కావచ్చు, లేదా పోవడానికి ఒకే దూరం, మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా పోతున్నాడు, అంటే 2 పోతున్నాడు, బయలుదేరాడు అంతే. కాబట్టి అప్పుడేమవుతుంది, 15 × 12 తేడా 15 - 12 కాలం 20 నిమిషాలు సారీ ఇక్కడ ఎంత వేసుకోవాలి, 60 వేసుకుందాం. 15 × 12 ఇది 3 × 20/60. 20 ఒకట్ల 23, 3 ఒకట్ల 3 5, 3 ఒకట్ల 3 4. సో 5 × 4 ఎన్ని కిలోమీటర్లు అండి, 20 కిలోమీటర్లు. కాబట్టి తన యొక్క స్కూల్కి హౌస్కి మధ్య గల దూరం ఎంత అంటే 20 కిలోమీటర్లు అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒకటే మోడల్ మీద మనం 4 లెక్కలు చెప్తున్నందుకో ఆ 4 లెక్కలో 1 లేదా 2 లెక్కలు విన్న తర్వాత మిగిలిన లెక్కలు ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఇంకా 4th ప్రాబ్లం చూడండి, కొంచెం తేడాగా ఉంది. ఒక బస్సు 40 కిలోమీటర్ ఫర్ వేగంతో గమ్యస్థానం చేరి 50 కిలోమీటర్ ఫర్ వేగంతో తిరిగి వచ్చినది. అంటే ఇక్కడ 2 స్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 స్టేషన్లో ఇలా వెళ్ళేటప్పుడు ఎంత కిలోమీటర్ వాడికి అయింది, అది 50 కిలోమీటర్లు పడింది, అంటే 50 కిలోమీటర్ ఫర్ గంట పడింది. ఇట్లా వస్తేప్పుడు ఎంత వాడింది, 40 కిలోమీటర్ ఫర్ గంట వాడింది. ఈ మొత్తం ప్రయాణానికి 2.5 గంట పట్టింది అని అర్థం. అంటే పోవడానికి రావడానికి. చూడండి, ఇక్కడ ఏ పదం ఉంది, మొత్తం ప్రయాణానికి. ఇట్లా మొత్తము వస్తే మనం ఏం చేయాలి, సింపుల్గా సూత్రం మార్చుకుందామండి. ఏం సూత్రము, వేగాల లబ్ధము వేగాల మొత్తము చేద్దాము ఇంటూ కాలము. ఇది గంటలో ఉంది, ఇది కూడా గంటలో ఉంది కాబట్టి /60 వేయాల్సిన అవసరమే లేదు. వేగాల లబ్ధం ఏమవుతుంది, 50 × 40 వేగాల మొత్తం 50 + 40 × 2.5. చూడండి, మొత్తము వచ్చినప్పుడు వేగాల లబ్ధము వేగాల మొత్తం చేయండి. అలాగ పోవడం 2 పోవడమే ఉంటే తేడా చేసుకోవాలి. 50 × 40 50 + 40 ఎంత, 90. దీన్ని మార్చి 2 4 1 ఎంత, 5 5/2 0 0 క్యాన్సల్, 2 కట్ల 2 ఎంట్ల. 50 × 2 × 5/9. సో ఎంత వస్తుంది, 500/9. 9 5 45, మళ్ళీ 5 ఉంటుంది, 9 5 45, 5/9 కిలోమీటర్లు. అంటే తన యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది అంటే 55 5/9 కిలోమీటర్ల స్థానంలో ఉంది. అంటే మీరు ఏం గమనించాలి, ఇక్కడ మొత్తము ఇచ్చినప్పుడు వేగాల మొత్తము అనే పదమే రాసుకోవాలి.